శబరిమల అయ్యప్ప దర్శనాలపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజుకు 80,000 మందిని మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది. దుబాయ్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిర్మల్ జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముబారక్ నగర్లో శ్రీ నవదుర్గాదేవి కమిటీ వీడీసీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మాక్లూర్ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశం మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సుచిత్రాలో హైదరాబాద్ మెట్రో రైల్ని మేడ్చల్ శామిర్చేట్ వరకు పొడిగించాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే వివేకానంద్ డిమాండ్ చేశారు. మత్స్యకార కుటుంబాలకు చేయూతను అందించేందుకు గాను 100% సబ్సిడీపై జిల్లాలోని ఆయా చెరువులలో ఈ నెల 7వ తేదీ నుండి చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం తెలిపారు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల సర్వేజన నవయుగ దేవి మాత ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.